తన ఇంట్లో దొంగలు పడ్డారని ఓ మతిమరుపు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ముప్పతిప్పలు పడ్డారు. సుమారు 3 గంటల పాటు దొంగను కనిపెట్టాలని చేసే ప్రయత్నం వృధాగా మారింది. వివరాల్లోకెళ్తే వికారాబాద్ జిల్లా యాలల మండలం అచ్యుతాపూర్ గ్రామంలో శుక్రవారం గొల్ల శివయ్య ఇంటికి తాళం వేసి వ్యవసాయ పొలానికి వెళ్లాడు. అయితే ఈ క్రమంలో శివయ్య కొడుకు శ్రీనివాస్ గ్రామంలోనే ఉండగా ఊర్లోకి పందులు పడతామని ఓ 3 వ్యక్తులు అనుమానితులుగా తిరిగారు. శివయ్య ఇంటి వద్దకు వచ్చిన అనుమానితులు శివయ్య ఇంట్లోకి వెళ్లి బయటకొచ్చారు. ఇది గమనించిన శివయ్య కొడుకు శ్రీనివాస్ ఎందుకొచ్చారని వాళ్ళని ప్రశ్నించగా పందులు పట్టడానికి వచ్చామని వారు పేర్కొన్నారు. అయితే శ్రీనివాస్ తన ఇంటి పరిసరాలను చూడగా అప్పటికి ఇంటికి తాళం లేకపోవడంతో తన తండ్రి శివయ్యకు ఫోన్ చేసి తాళం విషయాన్ని అడిగాడు. ఇంటి సైడ్ కొందరు అనుమానం గల వ్యక్తులొచ్చారని తాళం వేశావా అని ఫోన్లో సంప్రదించగా మతిమరుపుతో అవును తాళం వేశాను, ఇంట్లో డబ్బులున్నాయని శివయ్య కొడుకు శ్రీనివాస్ తో పేర్కొనడంతో అప్పటికే అనుమానంగా ఉన్న శ్రీనివాస్ పందులు పట్టేవారు తమ ఇంట్లో దొంగతనం చేసుండొచ్చని వాళ్లను వెంబడించే ప్రయత్నం చేశాడు. దీంతో వాళ్ళు అక్కడి నుంచి పరారయ్యారు. ఇదిలా ఉండగా హడావిడిగా ఇంటికొచ్చిన తండ్రి శివయ్య ఇంట్లో 2.5 లక్షలున్నాయని తాను దాచిపెట్టిన చోటు వెతక్కుండా ఒక పెట్టెలో చూడగా అక్కడ కనిపించలేదు. దీంతో నిజంగా దొంగతనమైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాండూరు రూరల్ సిఐ నగేష్ ఫిర్యాదు అందిన వెంబడే పోలీసులతో గ్రామానికి చేరుకుని లక్షలలో డబ్బు మాయంపై దర్యాప్తు వేగవంతం చేశారు. గ్రామంలోకి వచ్చిన పందులు పట్టే వారిపై అనుమానంతో నిఘా పెంచి వారిపై విచారణ మొదలుపెట్టారు. అయితే ఈ క్రమంలో పందులు పట్టేవారు తెచ్చిన ద్విచక్ర వాహనం పరిగిన ఉన్నట్లుగా గమనించి పరిగి పోలీసుల సహకారంతో పందులు పట్టేవారిని అదుపులోకి తీసుకున్నారు. పందులు పట్టేవారు తమ దొంగతనం చేయలేదని ఒకవైపు చెప్పారు. అయితే ఈ క్రమంలో మరోమారు శ్రీనివాస్ శివయ్య పలుమార్లకొకసారి మాట చెప్పటంతో అనుమానం వచ్చిన పోలీసులు ఇంట్లోకి వెళ్లి మరొకసారి మాయమైన డబ్బుల చోటు చూడాలని వెతికారు. అయితే ఇంట్లో ఉన్న పెట్టెలో పక్కనే ఉన్న ఒక రాతి గోళంలో శివయ్య 2,90,000 రూపాయలు దాచి ఉండడాన్ని గమనించారు. అప్పుడు శివయ్య అవాక్కయ్యాడు. అవును నేనే పెట్టాను, మొదట్లో పెట్టెలో పెట్టేవాడినని తర్వాత గోళంలో పెట్టానని మధ్య రావడంతో చోరీ జరిగిందంతా అవాస్తవమని మతిమరుపు ద్వారా ఇదంతా జరిగిందని గమనించారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక మతిమరుపు ఇంత పని చేసిందని నిదర్శనం పోలీసులను పరుగులు పెట్టించింది. 2,60,000 లేపినాడు సార్. ఎవరు? షాప్ ఎప్పుడు లేపిండు? ఒక 10 దినాలు అయిందో 8 వేలు అయింది సార్. 12 దినాలు అన్న కదా సార్. డేట్ ఇచ్చినాను. సో మొన్న ఒక 6 రోజులు అయ్యా. సో మొన్న తిన్న నాటేసాను. ఆ కూలీలకు ఒక 3,000 కూలీలకు 2300 కూలీలకు ఇచ్చిండు. మంది తెచ్చిండు. అతను కాస్త జర ఆట ఉన్నది. ఆ గోల్డ్ అయితే తీసుకున్నది చిల్లర పెడతారు ఇంట్లో సార్. మేము అంటే అతను ఇంత ఏరియా పెట్టారు సార్. ఒక పెట్టే ఉన్నది అతనికి. ఆ పెట్టెలో ఆ పింఛన్ అని రైతు బంధు వాడని అతను పెట్టెలు పెట్టుకుంటే ఒక చిన్న తాళంతో వేసుకుంటాడు. అతను మొత్తం డబ్బులు ఆయన తీసుకొచ్చిందని కానీ ఎవరికైనా తెలుసా? బయట వాళ్ళకి ఇక బయట వాళ్ళకి ఎవరు తెలియదు సార్. మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు సార్? మీ ఇంట్లో ఎవరికి తెలుసు? మా ఇంట్లో సార్ నాకు మా నాయనకే తెలుసు సార్. ఏం చెప్పలేదు. ఏమన్నా మీరు ఇంటి వస్తువులకి ఇట్లా ఎవరైనా తీసుకొని? లేదు ఏం లేదు సార్. మా ఇంటి వస్తాం మేము మొత్తం మా నాయన చెబుతారు సార్. చెప్తారంటే లేదు సార్. అట్లా ఒకరి తెలియకుండా ఒకరు తీసుకున్నా కానీ కూడా అందులో వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడు ఎవరైతే అనుమానస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు చూసినారు? నేనే సార్. నేనే సార్. ఏం చేసినారు? ప్రథమ బండి తీసుకున్నాము. గోళంలో సంచులు ఉన్నాయి. ఈ సంచులు పెట్టింటివా? ఏం సార్? ఈ సంచులు పెట్టినావా గోళంలో? సంచులు పెట్టి మొదలుపెట్టి అదే విషయం చెప్పు ఇప్పుడు. చెప్పు. తప్పి ముందు పెట్టెలు పెట్టి సార్ దేశం మరిచి పెట్టెలో బాగాలేదని మళ్ళీ దాంట్లో సంచులు పెట్టి ఆ సంచుల్లో పెట్టినా ఎవరు చెప్పలేదు. ఇట్లా వచ్చింది రాకిట్లా కానీ అంటాడు. మనం దీంట్లో పెట్టినాడే కాలి పోయింది. మళ్ళీ జ్ఞాపకం వచ్చి చూస్తే పైసలు
షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.